జగన్ హయాంలో ఇష్టానుసారంగా నోటికి పని చెప్పిన శ్రీరెడ్డి ఇప్పుడు తోక ముడిచారు. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియదు. జగన్ తిట్టమంటేనే తాము బూతులు తిట్టామని, తమకేం సంబంధం లేదని అంటున్నారు. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. స్క్రిప్ట్ ఇచ్చి బూతులు తిట్టించారని తమను వదిలేయాలంటూ వేడుకున్నారు శ్రీరెడ్డి. నికృష్టుడా, దరిద్రుడా, అమావాసోడు పుట్టినోడా, పాపంరా. లోకేష్ గారు మీకు సారీ. మీరు ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకల వేకండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అదంతా అప్పుడండి. అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ. ఇప్పుడు నేను మారిపోయానండి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో చల్లగా ఉన్నావు. ఆడు పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. నువ్వు రాసిన ప్రతి రాతకి, నువ్వు వాగిన ప్రతి వాగుడికి, నువ్వు పెట్టిన ప్రతి పోస్ట్కి, నువ్వు చేసిన ప్రతి షేర్కి కూడా పర్యవేశానం ఎలా ఉంటుందో నీకు ఇన్ ఫ్యూచర్ లో తెలుస్తుంది. అలాగే అనిత గారు సారీ. రోజులు ఎప్పుడు ఒకలా ఉండవు. అంతే, ఆడు చెప్తే నాకేమర్థం అవుతుందండి. మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని, నా వలన నా ఫ్యామిలీకి ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఫ్లాష్ బ్యాక్. జగనన్న కోసం ఏ కేసులకైనా రెడీ, ఎక్కడికి తీసుకెళ్లి తన్నినా సరే నేను రెడీ, అండ్ ఎంత టార్చర్ చేస్తానన్నా నేను రెడీ. తల్లిదండ్రుల కన్నా కూడా జగనన్న ఎక్కువ ఇష్టం, జగనన్నే కావాలి. అలాగే నా భవిష్యత్ని, నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. అది అవదమ్మా. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు సారీ. భయపడ్డావు కదా. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ జై పవర్ స్టార్ అంట. పవర్ స్టార్ లో పవర్ తీసేయండి రా, పవర్ పక్కన పెట్టండి. ఆడే కాపాడుకోలేడు. ఆడు కర్రలు తిప్పేస్తాడు, ఇటుకలు ఎరగొట్టేస్తాడు, కార్లు వెళ్ళిపోతాయి చేతుల్లో నుంచి, కానీ ఈ నీడు కాపాడుకోలేడు. వీడికి మళ్ళీ వచ్చా అయ్యా జెడ్ సెక్యూరిటీ ఇవ్వండి అయ్యా. ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం. ఈ యుద్ధాన్ని కార్యకర్తలకి మీకు కాకుండా లీడర్స్ కి మధ్యలో జరగాలని నేను ఒక సలహా ఇస్తూ, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ప్లీజ్ దయచేసి వదిలిపెట్టండి. విజ్ఞప్తి చేస్తూ, విన్నవించుకుంటూ, బెండ్ అయ్యి అడుగుతున్నాను. భయం అది పుట్టించింది ఎవరు? మేము.